అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మార్చి 9వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి రాత్రి 8 తర్వాత ఒక వార్త అందుతుంది. అయితే మేషరాశి వారికి రాత్రి 8 తర్వాత ఏ వార్త అందుతుంది, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి వారికి పూర్తిగా ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. మరి మేషరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు వచ్చేసి, ఈ రాశిలో జన్మించిన వారు దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు, దాన ధర్మాలు అధికంగా చేసేటువంటి వ్యక్తులు, ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే వెంటనే రక్షించేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు. కానీ ఈ రాశి వారు చాలా దాన ధర్మం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే వీరి గురించి వీరు అస్సలు ఆలోచించరు. వీరు ఎదుటి వారి గురించి ఆలోచించినట్టుగా వీరి గురించి వీరు అస్సలు ఆలోచించరు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి రోజులు అనేటివి ఉంటాయి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీరు అనుకున్నది సాధించి తీరుతారు. దానితో పాటుగా వీరు జీవితంలో కూడా ముందుకు ఎదుగుతూ ఉంటారు, ముందుకు సాగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కొన్ని మైనస్ పాయింట్స్ అనేటివి ఏమిటంటే కనుక, ఎవరైనా సరే కొంచెం మంచిగా మాట్లాడినా వీరు అంటే ఎవరైనా కొద్దిగా మంచిగా మాట్లాడినా సరే ఇక వారికి ఇట్టే కరిగిపోతూ ఉంటారు. వారి మాటలకి ఇట్టే ప్రభావితం అవుతూ ఉంటారు. కొత్త స్నేహాలు ఎదురవగానే పాత స్నేహాలను, పాత బంధాలను, బంధుత్వాలని చాలా సులువుగా మర్చిపోతుంటారు. ఇలా ఆ దాటిపాటు అమాయకులని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరు ఏది చెప్పినా సరే నమ్మిస్తూ ఉంటారు. అంటే వీరికి ఎవరైనా ఏదైనా అబద్ధం చెప్పినా సరే దానిని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. ఎప్పటి నుండో ఉన్నటువంటి వీరి స్నేహాన్ని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాశివారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా అంటే అమాయకులని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వీరి యొక్క అమాయకత్వం అనేది వీరి గురించి మంచి ఆలోచించేటువంటి వ్యక్తులని దూరం చేస్తూ ఉంటుంది. వీరి మంచిని కోరేటువంటి వారిని కూడా దూరం చేస్తూ ఉంటుంది. అదే విధానంగా వీరు అమాయకత్వమే కాకుండా హార్డ్ వర్క్ని చేసేటువంటి వ్యక్తులతో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అంటే ఎంతటి కష్టాన్నైనా సరే అస్సలు లెక్క చేయరు ఈ రాశివారు. ఇలాంటి సమస్యలు వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా పొరపాటున కూడా లెక్క చేయరు మేషరాశి వారు. అలానే వీరు ఎప్పుడు కూడా అంటే ఒక అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా దానిని సాధించేంత వరకు కూడా అసలు వీరు ఆగిపోరు. ఎవరు ఏది అనుకున్న లక్ష్య పెట్టరు. వీరి కార్య సాధన కోసమై నిరంతరము శ్రమిస్తూనే ఉంటారు. అది చిన్న వయసు నుండి అధికమైనటువంటి కష్టాలను ఎదుర్కోవడం వలన వీరికి జీవితం పట్ల పూర్తి అవగాహన అనేది ఉంటుంది. చాలా చిన్న వయసు నుండే కష్టాలను ఎదుర్కొనేటువంటి వ్యక్తులు ఇలా ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు కొత్త స్నేహాలు ఎవరైనా సరే కొత్త స్నేహితులు పరిచయం అయ్యి మళ్ళీ మీరు కొత్త స్నేహితులు పరిచయం అయ్యి అంటే మీ పాత స్నేహాలను దూరం చేయాలని, మీకు మంచి చేసేవారిని మీకు దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని కొద్దిగా గమనించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఇతరుల పట్ల ఉండే నమ్మకం అనేది వీరికి ఇతరులకి చాలా ధైర్యాన్ని చెప్తూ ఉంటారు, చాలా నమ్మకాన్ని చెప్తూ ఉంటారు. కానీ వీరి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని కూడా కోల్పోతుంటారు. ఇక ఈ రాశి వారు చాలా అంటే ఇతరులపైన వీరికి ఉన్నటువంటి నమ్మకం వీరిపైన వీరికి ఉండకపోవడం వలన కొన్నిసార్లు మీరు నష్టపోతూ ఉంటారు. కనుక ధైర్యంగా ముందుకు సాగిపోవాలి.
ఇతరుల పట్ల మీకు ఎలాంటి అవగాహన ఉందో అంతే అవగాహన, అంతే నమ్మకం అనేది మీ పైన మీకు కూడా ఉండేలాగా చూసుకోండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అలానే ఈ రాశి వారి యొక్క గోచారం అనేది ఈరోజు చాలా బాగుంది. మార్చి 9వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి గోచారం అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్లుగా వీరు సాధించడానికి కూడా అతి త్వరగా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్న విధానంగా సాధించి తీరుతారు. దానితో పాటు ఈ సమయంలో వీరు ఏదైతే అనుకున్నారో, ఏదైతే పట్టుదలతో ఉన్నారో అది 100% కూడా చేసి తీరుతారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఏదైతే అనుకున్నారో అది అనుకున్నది అనుకున్నట్లుగా చేయడంతో పాటు వీరి జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ఎన్నో అవకాశాలను కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. వీరికి ఈ సమయంలో ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది. గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి గోచారం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అలానే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతారు. కుటుంబంలో ఉండేటువంటి ఏవైనా సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క మేషరాశి వారికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నవారు, విదేశంలో సెటిల్ అవ్వాలనుకున్నవారు, అలానే ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న, ఉన్నటువంటి వ్యాపారంలో ఇంకా మంచి విజయాలు పొందాలనుకున్నా సరే ఈ సమయంలో అనుకూలిస్తుంది. అలానే ఈ సమయంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ రాశి వారికి, ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుంది. ఇక వీరు ఈ సమయంలో ఏదైనా సరే చేస్తే మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఈరోజు కాకపోయినా అది ఏదో ఒక రోజు తప్పకుండా వీరికి అనుకూలమైనటువంటి గోచారం ఫలితం అయితే ఉంటుంది. గోచారం అయితే అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా జీవితంలోనే వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. సమస్త పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు. ఈ రాశివారు సమస్త పాపాలను తొలగించుకొని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి మరి రాత్రి 8 తర్వాత ఒక వార్త అనేది వస్తూ ఉంటుంది. అంటే ఎలాంటి వార్త, అశుభ వార్తన, అసలు ఏ వార్త వస్తుందంటే కనుక వీరికి ఏదైనా ఒక ఆస్తికి సంబంధించినటువంటి సమస్య ఉంటే ఆస్తికి సంబంధించినటువంటి సమస్య తొలగిపోవాలి అంటే ఇలా ఆస్తికి సంబంధించినటువంటి సమస్య అనేది తొలగిపోతుంది. కుటుంబంలో ఉండే సమస్య ఏదైతే తొలగిపోతుంది. అలా మీకు ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో శుభవార్తలు మీరు వినబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక ఆస్తికి సంబంధించినటువంటి సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది. అలానే రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. అంతేకాకుండా ఏదైనా శుభవార్త కూడా మీకు ఫోన్ కాల్లో వస్తుంది రాత్రి 8 తర్వాత. అది మీరు ఖచ్చితంగా మర్చిపోలేనటువంటి ఒక శుభవార్త అయితే మీకు వస్తుంది. అలానే మీరు ఒక శుభవార్తను రాత్రి 8 తర్వాత ఖచ్చితంగా వింటారు అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు. ఇక ఈ రాశి వారికి ఇది ఈ విధమైనటువంటి గోచారం అయితే ఉంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి రాత్రి 8 తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో శుభవార్త అయితే వచ్చి తీరుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారికి రాత్రి 8 తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా. అలాగే కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. ధన్యవాదాలు.